కేసీఆర్ గారు ఆనాటి ప్రభుత్వం మొత్తం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం దానికి 3.5 రెట్లు ఎక్కువ ఒకటే సంవత్సరంలో 1,38,000 కోట్ల అప్పు చేసింది. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 1,38,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక్క కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 1,38,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది మా ఖాతాలో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్ర ఖజానా గండికొట్టి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టినప్పటికి కూడా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా, ఇంత కష్ట నష్టాలకు ఓర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల 26 నుంచి విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం. నేను ఈ రాష్ట్ర రైతాంగానికి పీసీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మేలు చేస్తా ఉంటే, రైతులు 10 ఏళ్లుగా నిలబెట్టిన ముంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, ఇది హర్షించాల్సింది పోయి విమర్శలు చేస్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ నాయకులకి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు గత 10 ఏళ్ల పాయంలో మీ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఏ రకంగా మోసం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది.